ఆర్ యు రెడీ? నువ్విప్పుడు ఉన్న వేదనలో నుండి బయటపడతావు. 3 నాతో పాటు చెప్పండి. నేను ఇప్పుడు ఉన్న వేదనలో నుండి బయటపడతా. నా దేవుడు ఈ మాట నీతో గట్టిగా చెప్పమంటున్నాడు. మీరిప్పుడు ఏ వేదన గుండా వెళ్తున్నారో ఆ వేదన నుండి మీరు బయటపడబోతున్నారు. పౌలు బర్నబా వేదన గుండా వెళ్తున్నారు. గవర్నర్ గారు పిఏని అడ్డుపడుతున్నాడు. దేవుడు అన్నాడు, భయపడొద్దు, మీరు వెళ్తున్న వేదనలో నేను మిమ్మల్ని బయట తీసుకొస్తా. ఈరోజు నా దేవాది దేవుడి మాట మరలా చెప్పమంటున్నాడు. నువ్వు ఎటువంటి వేదనలో ఉన్నావో నీ పక్కన వాళ్ళకు కూడా తెలవపోవచ్చు. నా దేవుడు అంటున్నాడు, నిన్ను నేను బయట తీసుకొస్తా. కానీ నువ్వు అనుకున్న నిమిషాల్లో జరగకపోవచ్చు, నువ్వు అనుకున్న పద్ధతుల్లో జరగపోవచ్చు, నువ్వు అనుకున్న నెలలో జరగపోవచ్చు. కొంచెం వేచి ఉండు. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకు. ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోకు. నిన్ను నేను బయటికి తీసుకొస్తా. మరలా దేవుడు ఈ మాట చెప్పమన్నాడు. నీ మీద మచ్చ పడకుండా నిన్ను బయట తీసుకొస్తా. నీ మీద బురద పడకుండా నిన్ను బయట తీసుకొస్తా. నిన్ను పరిశుద్ధుడిగా నిన్ను బయటికి తీసుకొస్తా. అపోస్తలుడైన పౌలుని వేదనలోని బయట తీసుకొచ్చాడు. మచ్చ పడకుండా బయట తీసుకొచ్చాడు. పరిశుద్ధుడిగా బయట తీసుకొచ్చాడు. యథార్థవంతుడిగా బయట తీసుకొచ్చాడు. తెల్లవారుజాము ప్రార్థన చేస్తుంటే ఒక చెల్లి తన 2 మగపిల్లలతో నా దగ్గరికి వచ్చింది. అక్కడ కూర్చొని ఎక్కులు పెట్టుకుని ఏడుస్తుంది. నేను చూస్తున్నాను. అయినా సరే నా పక్కన అతను అన్నాడు, అన్నయ్య ఏడుతుంది, దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయవానని. నేనన్నా, నాకు వినపడటానికి కదా ప్రార్థన చేసేది. ఇక్కడ ఏసయ్య వినపడటానికి ప్రార్థన చేస్తుంది అంతే. ఇప్పుడు నేను వెళ్ళి ఆమె ఏడు పాపితే కుదరదు. ఏసే సన్నిధిలో ఏడుతుంది, ఏడవని అన్న. దాదాపు 45 నిమిషాలు 1 గంట దాకా ఏడుస్తూనే ప్రార్థన చేస్తుంది. ఆ 2 బిడ్డలు నా దగ్గర తీసుకొచ్చింది. ఎందుకమ్మా ఇంతగా ఏడుస్తున్నావు అన్నా. అన్నయ్య, నేను పడే వేదన శత్రువులకు కూడా ఉండకూడదు అన్నయ్య. ఏంటి నాన్న అన్న? నన్ను ప్రేమించే నా భర్త నన్ను విడిచిపెట్టి మరొక స్త్రీతో ఉంటున్నాడు అన్నయ్య. తట్టుకోలేకపోతున్నాను అన్నయ్య, తట్టుకోలేకపోతున్నా. ఆస్తి అమ్మేశాడు, పొలాలు అమ్మేశాడు, మొత్తం రాబడి మొత్తం ఆ అమ్మాయికే ఇస్తున్నాడు. మరి మీరు ఎలా పోషింపబడుతున్నానంటే, నా 2 అన్నయ్యలు మమ్మల్ని పెంచుతున్నారు. మా 2 అన్నయ్యలు మమ్మల్ని పెంచుతున్నారు అనగానే, అన్న భయపడకమ్మా అంటే, ఏం భయపడక అన్నయ్య, ఏం భయపడకు, అంతా అయిపోయింది. ఇల్లు అమ్మేసేసాడు, పొలం అమ్మేశాడు. పోనీ పొలం పోతే పోయింది, ఆస్తి పోతే పోయింది, బిల్డింగ్ పోతే పోయింది, 2 అంతస్తుల బిల్డింగ్. నా భర్త నా దగ్గరికి వస్తే చాలన్నయ్య. ఆమె వశపరుచుకుంది, రావట్లేదు అన్నయ్య, వేదనలో ఉన్నానన్నయ్య. వెంటనే నేను ఒక మాట అన్నా, నిశ్చయంగా యేసే నేను బయట తీసుకొస్తాడమ్మా. కానీ ఒకటి, నువ్వు అనుకున్న టైంలో రాకపోవచ్చు, నువ్వు అనుకున్న వారంలో రాకపోవచ్చు, నువ్వు అనుకున్న నెలలో రాకపోవచ్చు. నిశ్చయంగా వేదనని బయట తీసుకొస్తాడు. కంగారు పడకుండా, తొందరపడి నిర్ణయం తీసుకోకుండా నిలబడటానికి రెడీ అయితే నా దేవుడు కార్యం చేయబోతున్నాడన్న. ఆమె ఏమీ మాట్లాడాల, ప్రార్థన చేయండి అని చెప్పి ప్రార్థన చేసి పంపించా. నిన్న శుక్రవారం చెప్తుంది, నా భర్త నా దగ్గరికి వచ్చేసాడన్నయ్య. ఉండండి. పరిశుద్ధ స్థలములో దేవుని అడిగా, చెప్పొచ్చా చెప్పకూడదా అని. దేవుడు అన్నాడు, నేను చెప్పింది చెప్పాలి అని. నేను అవుతా అన్న, ఎలా బయటకు వచ్చాడు అన్నయ్య? నేను ఎలా బయటకు వచ్చాడమ్మా? ఆమె చెప్తున్న మాట ఇప్పుడు ఆమె అనాలి. ఆర్ యు రెడీ? నేను నా బిడ్డలు కాకుండా ఆస్తిని పొలాన్ని అన్ని అమ్మేస్తే, ఏ స్త్రీనైతే నీ ప్రేమే గొప్పది, నీ ప్రేమే గొప్పది, నీ ప్రేమే గొప్పదని వెంటాడాడు, అదే స్త్రీ మరొక పురుషునితో ఉండటం చూశాడన్నయ్య. అక్కడే ఉమ్మేసి నా కాళ్ళ దగ్గరికి వచ్చి ఏడ్చాడు, నీ ప్రేమే గొప్పది, ఆమె ప్రేమ గొప్పది కాదు. ఇల్లు అమ్ముకున్నా, పొలాన్ని అమ్ముకున్నా, ఆస్తిని అమ్ముకున్నా. ఆ వంటనంట, అన్నయ్య చెప్పాడు, ఈ వేదనలో నుండి నేను బయటపడతానని. ఎవరండి నేను చెప్పడానికి? ఎవరండి నేను చెప్పడానికి? ఏ అధికారం ఉందండి? యేసయ్య కుమారుణ్ణి నేను. యేసయ్య కుమారుడివి, కుమార్తెవి నువ్వు. నువ్వు పడే వేదన నువ్వు బయటకు వస్తావు. ఆయన ఆ భర్త ఈరోజు ఏడుస్తున్నాడండి, ఏడుస్తున్నాడు. నువ్వు పడే వేదన నుండి బయటకు వస్తావు. అన్న మందిరానికి వచ్చింది, ప్రతి ఏటా వేదన పడుతుంది. నాకు పిల్లలు లేరు దేవా, నా పిల్లలు లేరు దేవా, నా పిల్లలు దేవా. అసలు గుణం ఏంటంటే తెలుసండి,
వేదన పడుతుంటే పక్కన ప్రార్థన కోసం కూర్చుంటారే, ఆ స్త్రీలకు జాలి కలుగుతుంది ఈ ఏడుపు చూసి. ఈమె ఏడుపు చూసి పక్కన స్త్రీలకి జాలి కలుగుతుంది. ఈ రోజున కొన్నిసార్లు నీ ఏడుపును చూసి పక్కన వాళ్ళకి జాలి కలిగిద్ది, ఏమి చేయలేరు వాళ్ళు. దేవుడు జాలి పడనట్లుంటుంది, దేవుడు కనికరించలేనట్టుంటుంది. అయినా భయపడద్దు. హన్నాతో దేవుడు ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నాడు ఏలియాతో. నువ్వు పడే వేదనలో నుండి నువ్వు బయటపడబోతున్నావు. బయటపడిందా లేదా? అనుకున్న టైంకి అవలా. 1వ నెలలో అయిపోలా, 5వ నెలలో అయిపోలా, 9 నెలలు పట్టింది. ఈ రోజున నువ్వు పడే వేదన నుండి బయటపడతావు. దేవుడు మళ్ళా చెప్పన్నాడు, ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోకండి, కంగారు పడి నిర్ణయాలు తీసుకోకండి, నిలబడు. ఆయన వాక్యమనే బండ మీద నిలబడు. ప్రతిరోజు నీతో మాట్లాడేది ఎందుకు తెలుసా? నాకు అది అర్థం కాదు. ఎందుకు దేవుడు ఇలాంటి మాట్లాడుతున్నాడు నాకు అర్థం కాదు. దేవుడు అంటాడు, నేను చెప్పింది చెప్పు, నాలాంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు అని. నిలబడు, నీ వేదనను బయట తీసుకొస్తాడు. 14 సంవత్సరాలు పిల్లలు లేరు, భార్యాభర్తలు. ఆ స్త్రీ మందిరానికి వచ్చి ఏడుస్తుంటే, అన్నయ్య మా అత్తయ్య ఏమంటుంది తెలుసా? 14 సంవత్సరాలు అయింది నీకు పెళ్ళై, నా కొడుకుతో నా కుమారుడితో పెళ్ళై 14 సంవత్సరాలు అయింది. ఒక బాబు కానీ పాప కానీ లేరు. ఇంకొక అమ్మాయిని చూస్తాం. ఎవరో చెప్పడం వల్ల చర్చికి వచ్చాను అన్నయ్య. 12 సంవత్సరం నేను వచ్చా, పెళ్ళైన 12వ సంవత్సరానికి 13వ సంవత్సరం పిల్లలు లేరు. ఇప్పుడు 14 అయింది, మందిరానికి వచ్చి 2 సంవత్సరాలు పిల్లలు లేరు అన్నయ్య. మా అత్తయ్య వచ్చే సంవత్సరం కల్లా ఇంకొక అమ్మాయిని చూస్తానంటుంది. నేనన్నా భయపడద్దు, ఈ వేదనలో నువ్వు బయటపడబోతున్నా. 14వ సంవత్సరం ముగింపక ముందే 2 ఆడపిల్లల్ని, కవల పిల్లల్ని దేవాది దేవుడు ఇచ్చాడు. చప్పట్లో కొడుతుండగా నా దేవుడు చెప్పేది, నువ్వు పడే వేదనలోనే నువ్వు బయట పడతావంతే. ఎవడు ఆపలేడు, నువ్వు బయట పడతావంతే. అది గవర్నర్ గారి పిఏ అవనే, గవర్నర్ అవనే, సీఎం అవనే, పిఎం అవనే, అది పాస్టర్ గారు అవనే, ప్రవక్త అవనే, నా దేవుడు అంటున్నాడు, నిన్ను నేను ఆ వేదనలోని బయట తీసుకొస్తాను. ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చారు. 3 రోజులు ప్రయాణం చేశారు. నీళ్లను చూసి వెళ్ళారు, కానీ అవి మంచి నీళ్లు కావు, చేదు నీళ్లు. ఒక్కసారి అని ఊసేశారు. ఎందుకయ్యా నీళ్ళ దగ్గర తీసుకొచ్చావా? ఎందుకు ఇటువంటి నీళ్ళ దగ్గర తీసుకొచ్చావు? చేదు నీళ్ళ దగ్గర తీసుకొచ్చావు. కానీ మోషేతో దేవుడు అన్నాడు, 30 లక్షల మందిని నిన్ను ఈ వేదంలో నేను బయట తీసుకొస్తా. నువ్వు అనుకున్న టైంకి కాకపోవచ్చు, నువ్వు అనుకున్న పద్ధతిలో కాకపోవచ్చు, అదిగో చెట్టు కొమ్ముంది ఎర్రగొట్టి నీటిలో పడే అన్నాడు. అంతే, చేదు నీళ్లు మధురంగా మార్చాడు. నీ అనుకున్న కోడలు కాదు నీ ఇంటికి వచ్చింది, నువ్వు అనుకున్న అల్లుడు కాదు నీ ఇంటికి వచ్చింది, నువ్వు అనుకున్న భర్త కాదు నీ ఇంటికి వచ్చింది, నువ్వు అనుకున్న భార్య కాదు నీ ఇంటికి వచ్చింది. ఎందుకు అని ఊసేస్తున్నావా? నా దేవుడు అంటున్నాడు, వేచి ఉండు. చేదు నీళ్లు మధురంగా మార్చిన దేవుడిని, పాషాణ హృదయాన్ని నేను మాంసపు హృదయంగా మారుస్తా, బండ హృదయాన్ని నేను మాంసపు హృదయంగా మారుస్తా, చెడు స్త్రీని మంచి స్త్రీగా మారుస్తా, చెడు పురుషుణ్ణి మంచి పురుషుడిగా నేను మారుస్తా. నీ వేదనలోని నేను నిన్ను బయట తీసుకొస్తా. ఆర్ యు రెడీ? పౌలు బర్నబాని బయటికి తీసుకొచ్చాడు నజరేయుడైన యేసయ్య నామములో. ఆర్ యు రెడీ? నువ్వు ముందుకెళ్ళనీయకుండా అడ్డగించే ప్రతి వాటిని యేసయ్య ఆపును గాక. ఆల్రెడీ ఆపేశాడు, నువ్వు అనుభవించును గాక. ఎంతమంది నమ్ముతున్నారు ఈ రోజున నేను ముందుకెళ్ళనేయకుండా అడ్డగించే వాటిని నా దేవుడు ఆపేశాడని? ఆపుతాడు కాదు, ఆపేశాడని. పౌలు, బర్నబా, సర్గి పౌలన్న గవర్నర్ని యేసు వైపు తిప్పడానికి వెళ్తుంటే, ఎలూం అన్న గారడివాడు అడ్డగిస్తుంటే కర్రతో తన్నాడా, చేతితో కొట్టాడా, కాలుతో తోసాడా, జుట్టు పట్టుకున్నారా, బెల్ట్ తీసాడా, కత్తి తీసాడా, పొడిచాడా, చైన్ తీసుకున్నాడా, ఇనపరాట్ తీసుకున్నాడా, ఏం చేశాడు? పలికాడు. ఆర్ యు రెడీ? శూన్యంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? గట్టి చెప్పండి అమ్మా. శూన్యంగా ఆమెనండి, నిరాకారంగా, చీకటిగా, గందరగోళంగా, ఏమీ కనబడినప్పుడు దేవుడు ఏం చేశాడు? నీ ఇంటి కూడా చీకటిగా ఉన్నప్పుడు, ఎటెల్లాలో అర్థం కానప్పుడు, అంత శూన్యంగా ఉన్నప్పుడు, బీరువాలో డబ్బులు లేవు, బ్యాంకులో డబ్బులు లేవు, ఎవరి దగ్గర అంత శూన్యం, ఏం చేయి?
పలుకు. పౌలు, ఆర్ యు రెడీ? ఎలూమ్ ఎవరు? గవర్నర్ గారి యొక్క గారడివాడు. ఎలూమ్ ఎవరు? గవర్నర్ గారి పిఏ అనుకుందాం. ఆ పిఏని కొట్టడం కుదిరిద్దా? చెప్పండి. గవర్నర్ గారి పిఏని కొట్టడం కుదిరిద్దా? ఏం చేశాడు? నువ్వు చేసే దుష్టత ఆగుడు కాక అన్నాడు అంతే. ఆర్ యు రెడీ? మొన్నటిదాకా ప్రేమ ప్రేమ అని చెప్పావు, మళ్ళా ఇప్పుడు ఆర్ యు రెడీ? ఎక్కడ దేన్ని ఉపయోగించాలో దాన్ని ఉపయోగించాలి. కొరడా తీసుకోవలసిన టైంలో కొరడా తీసుకోవాలి, ప్రేమ చూపెట్టించవలసిన టైంలో ప్రేమ చూపెట్టాలి, క్షమించవలసిన టైంలో క్షమించాలి. నీ ఇంటిని ఆడుకుంటున్న నిన్ను ముందుకు నడిపించని దయ్యముతో పలకాలి, యేసు నామములో ఆగును గాక. ఈ రోజున ఏ వ్యక్తిలో దూరి నీ ఇంటిని పాడు చేస్తున్నాడు, ఏ వ్యక్తిలో దూరి నీ వ్యాపారాన్ని పాడు చేస్తున్నాడు, ఏ వ్యక్తిలో దూరి నీ కుటుంబాన్ని మొక్కలు చేస్తున్నాడు, యేసునామములో అటువంటి వ్యక్తులు యేసునామములో నీ ఇంటి నుండి ఆగును గాక. నేను ఇక్కడ మాట చెప్తుండగా నేను ఒక గొప్ప సెన్స్ అవ్వగలుగుతున్నాను ఈ రోజు. మీరు అనుకోవచ్చు నువ్వు చెప్తే జరిగిద్దా అని. పౌలు ఎవడండి ఆపడానికి? నేను నేర్చుకున్నా. పౌలు ఎవడండి ఆపడానికి? నేనెవడండి ఆపడానికి? మీరెవరండి ఆపడానికి ఆ దయ్యాన్ని? నువ్వు చెప్తే జరిగేటానికి నువ్వెవరువే? నువ్వు చెప్తే జరగడానికి నేను చెప్తే జరగడానికి నేనెవరిని? పౌలు చెప్పగానే నువ్వు చేసే దుష్టత ఆగును గాక, గుడ్డోడిగా అవును గాక అన్నాడు అంతే. దెబ్బ గుడ్డోడైపోయాడు, బెంబేరెక్కిపోయాడు. ఎవరో గవర్నర్. అమ్మా అంటే ఇంతకాలం నన్ను మోసం చేసిన వాడిని ఒక్క మాటతో ఆపాడంటే ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించాను. హల్లెలూయా. ఈ రోజున నీ ఇంట్లో చెలరేగేది ఏదన్నా నీకు అధికారం ఇచ్చాడు ఆయన. పెళ్ళగించడానికి ఆయన అధికారం ఇచ్చాడు ఆయన. నువ్వు ఇంట్లోకి వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడుతున్నావు, యేసు నామములో ఆగును గాక అంటే నీ భర్త అంటే ఏటే ఆపావు? నువ్వు ఏటి ఆపావు? నీ తాగుని ఆపేననాలా? ఎవడు ఆపలేడు అన్నాను, ఎవడు ఆపలేడు. మా నాన్న ఏడిపోయి ఆపలేదు. ఒక ఆయన నాతో అంటున్నాడు, తాగుబోతుగా భలే యాక్టింగ్ చేస్తున్నావు అన్నా నువ్వు. ఏమన్నా ఫస్ట్ ఏమన్నా ఉందా అన్నాడు నాతో. నేనన్నా దాని వాసనే నా తెలవదయా బాబు నాకు, మరి అంత బాగా యాక్టింగ్ ఎలా చేస్తున్నావు అన్నాడు. అందరిని చూసి నేర్చుకున్నానన్నా. నీ ఇంట్లోకి వెళ్ళి తాగుతున్న భర్త వెంక చూసి ఎనకొండ కాదు, గవర్నర్ ఇంటుండగా ఆమెనండి, మంత్రి గారడి వాడు ఇంటుండగా ప్రభువుని నాపునుగా కానడు అంతే. దెబ్బ కంగారు పడిపోయారు. మనసులో చెప్పడం కాదు, వినబడాలి ఆడికి. యేసునామములో ఇంటికి వెళ్ళిపోయి నీ భర్తను చూసి ఈ తాగేసి వచ్చాడు అనుకో, యేసునామములో ఆగును గాక అనాలా. నిసాలో ఉంటాడుగా, ఏంటి ఆగునన్నావు నన్ను? నీ భర్తను కొట్టలేవు. ఆమెనండి, కొట్టే శక్తి ఉంది. తాగి తాగి ఆయన పెన్సిల్లాగా ఉంటాడు, నువ్వు తోత్త కింద పడిపోతాడు కానీ కొట్టలేవు. ఇండియాగా నిజంగా మన మహిళలు నిజంగా వందనాలు చెప్పాలండి. అదే అమెరికాలో అనుకో, కాలుతో ఒక్క తన్నిదని నువ్వు తాగేది నువ్వు పెగ్గ ఒకటే, నేను 2 తాగుతా, కలిసి చూసుకుందాం అంటారు వాళ్ళు. పౌలు ఎవరిని కొట్టలేడు చెప్పండి, గట్టి చెప్పాలా? గారడి వాడిని కొట్టలేడు. ఎందుకని? గవర్నర్ గారి యొక్క పిఏ. కానీ ఏం చేశాడు? ఈ రోజున నీ భర్తను కొట్టలేవు. పలుకు, యేసు నామములో ఆగును గాక అని. నీ భర్త అంటాడు, నేను ఎవడ ఆపినా నేను ఆపను అంటాడు. కానీ మరలా 2 పెగ్గులు ఎక్కువ వేసుకొస్తాడు రేపు వారం. నువ్వు చెప్పినందుకన్నా మనోడు ఏం చేస్తాడు? ఈరోజు యేసు నామములో నీ తాగుడు ఆగును గాక అంటావు కదా, రేపటి రోజు ఏం చేస్తాడు? 2 పెగ్గులు కాటర్ వేసుకుని వస్తాడు.
అప్పుడు నిరాశ పడకూడదు. ఏం చేయాలా? మరలా పలుకు, మరలా పలుకు. ఈసారి ఫుల్ బాటిల్ వేసుకొస్తాడు, మరలా పలుకు. తర్వాత ఆ బాటిల్ పెంట కనపడేడు చేపిస్తాడు నా దేవుడు. కొంతమంది ఒక్కసారి పలకగానే జరగబోతుంది, కొంతమంది 2 సార్లు పలకగానే జరగబోతుంది, కొంతమంది 10 సార్లు పలకగానే జరగబోతుంది, కొంతమంది 10 కన్నా ఎక్కువ సార్లు చెప్పబోతున్నా పలుకుతుంది. కానీ నిశ్చయంగా నువ్వు చెప్పేది నా దేవుడు జరిగించబోతున్నాడు అని ఉండండి. నా పాయింట్కి రావాలి. అరే రెడీ? మనం చెప్తే జరగటానికి ఎవరండి మనం? పౌలు ఆపడానికి ఏంటి? నేను ఆ సెంటర్లో నుంచున్నా, ఈ నల్ల కోట్ ధరించుకొని తెల్ల చొక్కా ధరించుకొని విజిల్ పట్టుకొని అని ఆపా. ఏ బస్సు అని ఆగిదా? ఆగిదా? సరే మీరే చూడండి. ఇప్పుడే 4-6 తర్వాత వెళ్ళి నుంచుంటాను అక్కడ. 4-6 తర్వాత మీరు కారులో రండి అని ఆపాను అనుకో, అన్నయ్య ఎక్కడికి వచ్చాడేంటి ఏమన్నా అనుకుంటారు. ఆర్ యు రెడీ? అదే నాకన్నా సన్నగా ఉండే అమ్మాయి, నాకన్నా సన్నగా పొట్టిగా ఉండే అమ్మాయి అని ఊతే ఎగిరిపోయే అమ్మాయి కాకి డ్రెస్ ధరించుకొని టోపీ ధరించుకొని విజిల్ వేసుకొని అనగనగ ఏమైపోతే? ఆమె ఆపితే ఆమె ఎవరండి? ఆమె ఆపగానే మనం ఆపడానికి ఆమె ఎవరో మనం ఎవరో అని వెళ్ళామనుకో, ఆమె వెనకాల ఏముంది? నీ వెనకాల కూడా ఒక అధికారం ఉంది, నీ వెనకాల కూడా అధికారం ఉంది. నువ్వు చెప్తే జరగడానికి, నేను చెప్తే జరగడానికి, పౌలు చెప్తే జరగడానికి మనం ఎవరండి? హూ ఆర్ వి? మన ఆ వెనకాల ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యం అధికారం ఉంది. పెళ్ళగించడానికి అధికారం ఉంది, నాటడానికి అధికారం ఉంది, కట్టడానికి అధికారం ఉంది, కూర్చడానికి అధికారం ఉంది. నీ అధికారాన్ని ఈ రోజు నుండి ఉపయోగించేస్తున్నామని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. Are you ready?